హాయ్ వెల్కమ్ టు ఈటీ. చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది మహావతార నరసింహ. ఈ యానిమేటెడ్ సినిమా జూలై 25న రిలీజ్ అయి ఓపెనింగ్ షో నుంచి మంచి మౌత్ టాక్ దక్కించుకుంది. అంతే, సినిమా చూసేందుకు జనాలు థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు. సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులు బ్రేక్ చేసింది. తాజాగా మహావతార నరసింహ సినిమా మరో అరుదైన ఘనత అందుకుంది. పెద్ద సినిమాలు సైతం 2 వారాలు థియేటర్లలో ఆడలేని పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మహావతార నరసింహ 3 వారాలుగా డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఈ సినిమాకు వస్తున్న విశేష ఆదరణ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 150 కోట్లు వసూలు చేసి 200 కోట్ల మార్క్ వైపునకు దూసుకువెళుతోంది. మహావతార ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను అధిగమించింది. విడుదలైన తర్వాత 3వ వీకెండ్ కూడా మహావతార సత్తా చాటింది. ఈ క్రమంలోనే గత శనివారం ఈ చిత్రం ఓవరాల్గా దేశవ్యాప్తంగా 25 కోట్లు వసూలు చేసింది. దీంతో రిలీజ్ అయిన తర్వాత 3వ శనివారం అత్యధిక వసూలు చేసిన భారతీయ 4వ సినిమాగా రికార్డు కొట్టింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ 22 కోట్లను బీట్ చేసింది. భారత్లో 3వ శనివారం అత్యధిక వసూళ్లు సాధించిన లిస్టులో బాహుబలి 2 సినిమా ఉంది. ఇది 36 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తర్వాత వరుసగా పుష్ప 29 కోట్లు, చావా 27 కోట్లు, మహావతార నరసింహ 25 కోట్లు, RRR 22 కోట్లు సినిమాల లిస్టులో ఉన్నాయి. అయితే పైనున్న సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలు. అలాంటి సినిమాలకు మహావతార్ లాంటి ఓ యానిమేటెడ్ సినిమా పోటీ పడడం అనేది సాధారణ విషయం కాదు. ఈ సినిమాకు హిందీ బెల్ట్లో మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన 3 వారాలు కావస్తున్నా ఇప్పటికీ థియేటర్లలో దీనికి అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి చిత్రాలు పోయినప్పటికీ మహావతార ఇంకా కొనసాగుతోంది. కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఈ సినిమాతో రుజువైంది.